దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం ఇటు రీతిగా వేక్కుని ఆయన నామాన్ని గణపరిచే ధన్యత, ఆధిక్యత మనందరికీ అనుగ్రహించారు. అందరిని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఆత్మీయులందరికీ కూడా యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మరొకసారి మీ అందరిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. రండి, అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ ఉన్నాయి కదా దగ్గరలో, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించునుగాక. తలవంచుదాం, కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకుని రీతిగా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న స్తోత్రాలు నాయన. గడిచిన దినములన్నీ నీ కృపాక్షేమం అనుభవిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము మీ ఆత్మచేత జరిగిస్తూ అనేకులను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినము కూడా నడిపించండి, బలపరచండి, మీరు ఘనత పొందండి. క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవనటువంటి వచనాన్ని గమనిస్తే నమ్మకత్వమునకు గురించినటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. మోషే గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది రక్షకుడైనటువంటి క్రీస్తు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే దేవుని ఇల్లందు నమ్మకం ఉన్నట్లు ఈయన కూడా, ఎవరైనా నిన్ను నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తను నియమించిన వానికి నమ్మకం ఉన్నాడు. ఆ క్రింది వచనం చదివితే కుమారుడి నుండి దేవుని ఇంటి మీద నమ్మకం ఉన్నాడట. ఆ ఇల్లు మనమే అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళ నమ్మకత్వంలో ఈ మాత్రం మరి ఆధారపడి ఉండడం అనేది జీవితంలో ఏటికి సాటి లేవు. నమ్మకత్వము, ఆధారపడి దగ్గి ఉండడం. పిల్లల మనుషులందరికీ తెలివి ఉంది, ప్రతిభ ఉంది, యోగ్యత ఉంది, అన్నీ కూడా నమ్మకానికి ఉపయుక్తమైనటువంటి భాషలే, మాటలే. అయితే ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనలను దేవుడు ఎక్కడ ఉంచాడు, ఏ బాధ్యత ఇచ్చాడు, దాన్ని నమ్మకంగా చేయాలనేటువంటి దేవుని ప్రాథమిక ఆశ ఉంది. అది నేను కొనసాగించాలి. ప్రియులారా, ఇక్కడ చదివినట్లుగా మోషే దాసుని వలె దేవునికి నమ్మకం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కుమారుని వలె నమ్మకంగా ఉన్నాడని వాక్యం చాలా సూటిగా చెప్తుంది. చూడండి, తలాంతుల ఉపమానం మనందరికీ తెలుసు కదా. 5 తలాంతుల పనివాడు మరి 5 సంపాదించుకున్నాడు. 2 తలాంతులు పొందిన సేవకుడు మరి 2 సేకరించుకున్నాడు. వారిద్దరూ నమ్మకమైన వారుగా పిలువబడ్డారు, బహుమానాన్ని పొందుకున్న సమానంగా. ఎందుకంటే ఇద్దరు కూడా 100కి 100 పాళ్ళు వారికి ఇవ్వబడినటువంటి దానిలో నమ్మకంగా ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. చూడండి, మనము అనుదినము చాలా రకాల పనులు ప్రారంభిస్తుంటాం. కొన్ని వృత్తులు కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తున్నాం. ఏ పని ప్రారంభించినా, ఏ వృత్తి ప్రారంభించినా, ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా ప్రారంభంలో నమ్మకం ఉండడం నుంచి కష్టమే అనిపిస్తుంది. అంటే కొత్తగా ప్రారంభించాం కనుక క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తును అంగీకరించిన తర్వాత చాలా నమ్మకస్తులుగా ఉంటాం. కానీ ఆ మొదటి ఉత్సాహం అనేది తగ్గిపోతుంది కొన్ని సందర్భాల్లో. ఆ మొదటి ఉద్రేకం అనేది సనగిలిపోతుంది కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు మనం ఓపిక ఉండి అనుగుణంగా ఉంటే తప్ప ఆ మొదటి నమ్మకత్వాన్ని కొనసాగించడం అనేది చాలా కష్టతరమైపోతుంది పిల్లరా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎఫ్రాయిం గురించి ఒక మాట చెప్పాడు. తెల్లవారుగానే కనబడి మేఘం ఎగిరిపోయినట్లు, ప్రాతకాలం పాటు మంచు వలె ఆరిపోయినట్లు మీ భక్తి నిలవదన్నాడు. నిజమే. నేటి దినాల్లో చూసినప్పుడు ప్రతి వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. తన సహనమును కోల్పోయిన సేవకుడు యజమాని రాకడ ఆలస్యమైనందున తోటి పనివారిడలా సరిగా ప్రవర్తించక తమ బాధ్యత విషయంలో అపనమ్మకం మారాడు. వాడు ఏం చేయబడ్డాడంటే అగ్నిగుండంలో వేయబడ్డాడు, అంతమంది.
వీళ్ళ వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా? మనం మరణం వరకు నమ్మకం ఉంటేనే నిత్య జీవ కిరీటం పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితపు నడక, మన ప్రవర్తన, మన ఎదుగుదల, మన పని మొదలుపెట్టిన నుండి మన దృష్టి యావత్తు కూడా చివరిలో అనగా అంతములో పొందబోతున్నటువంటి బహుమతుల మీద ఉండాలి. కానీ వెంటనే వచ్చేసేటువంటి ఆశీర్వాదాల మీద, వెంటనే వచ్చేసేటువంటి లాభాల మీద, వెంటనే వచ్చేటువంటి దీని మీద ఎలాంటి ఆశ ఉండదు. ఈ విధంగా ఉంటేనే మనం ఓపికగా అన్ని అడ్డంకులు ఎదుర్కొని అంతం వరకు నమ్మకంగా ఉంటాం. అపవాదిని నీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, నీ నమ్మకాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, అపనమ్మకంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ఎంత ఓపికగా ఉండగలని మనం ఆలోచించండి. ఒక మిషనరీ ఏమండి, అలాస్కా, ఆయన భయంకరమైనటువంటి చలి ప్రదేశంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. ఒక పరిశోధకుడు ఆయన కలిసి, ఏమయ్యా ఇలాంటి భయంకర స్థలంలో ఎందుకు నువ్వు నీ జీవితాన్ని అర్థం చేస్తున్నావు అడిగాడంట. ఆ సేవకుడు చెప్పిన జవాబు ఏంటంటే, అయ్యా ఫలితంతో నాకు పని లేదు, వెంటనే లాభం వచ్చేయాలి, వెంటనే ఫలితం వచ్చేయాలి, నాకు కష్టం తగినటువంటి జీతం వచ్చేయాలి, దాంతో నాకు పని లేదు. ఆ పని నేను దేవునికి వదిలేశానయ్యా. అయితే నేను నమ్మకంగా ఉండి నా చేతనైనంత మట్టుకు శ్రేష్టమైన దాన్ని దేవుని కొరకు చేయాలి, ఏదో ఒక రోజు దాని ఫలితం నేను చూస్తానయ్యా అన్నాడంట. ఎంత గొప్ప నమ్మకం చూడండి. ఈరోజు పిల్లరా, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నాం, ఎంతవరకు ఆ బాధ్యతను నెరవేరుస్తున్న సత్యాన్ని గమనించాలి. ధనం విషయంలో నమ్మకత్వం అనేది దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం. కాబట్టి దేవుడు ఏ ఆత్మీయ బాధ్యతకైనా ధన సంబంధ వ్యవహారమైనా సరే నమ్మకత్వాన్ని కనీస అర్హతగా ఇస్తాడంట. మనము ఇహలోక ధనము విషయంలో నమ్మకంగా ఉండకపోతే నిజమైన పరలోకపు సిరితో ఎవడు మేము నమ్ముతాడని అని అడుగుతాడు. మీరు కొంచెములో నమ్మకం ఉంటేనే తప్ప పెద్దవాటి యందు నమ్మకంగా ఉండలేరని ఆయనకి చివరిగా చెప్పాడు. కొంచెంలో నమ్మకుండా చాలా పెద్ద సంగతి పిల్లరా. దేవునికి ఇచ్చిన పరిస్థితుల్లో, నీకు ఇచ్చిన ఆరోగ్య విషయంలో, నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతుల విషయంలో, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం విషయంలో కొంచెమై ఉండొచ్చు, నమ్మకంగా ఉండు. నేను ఇప్పుడు ఇంతేనా, ఇలాగే ఉండాలా? దేవునికి ఆ స్థితి ఇచ్చినప్పుడు ఆ కొంచెంలో నమ్మకంగా ఉండు, దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, మనము అంతము వరకు కూడా నమ్మకం కలిగి ఉండాలని వాక్యం చెప్తున్నమాట. మోషే చనిపోయే వరకు కూడా నమ్మకంగా ఉండడం. మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు హింసించినప్పుడు, విసిగించినప్పుడు కొంత కోపోద్రికుడై దేవుని కోపానికి గురయ్యాడు, కానీ దేవుని ఇల్లందరూ నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన పంపబడిన నాట నుండి మరలా సిలువకు చేరి సమాధి చేపట్టి తిరిగి లేచి మరలా తండ్రి దగ్గర వెళ్ళే వరకు కూడా యెహోలోక పంచమంది తల్లిదండ్రులకు నమ్మకంగా ఉన్నాడు, పరలోక తండ్రి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కనుక వీళ్ళంతా ఆయన ఇల్లైన మన మీద గృహ నిర్వాహకంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. ఆయన నమ్మకస్తుడై ఏమైనా విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా అలాంటి నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి ఎంచి దేవుడు గొప్ప గొప్ప బహుమతులు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ బహుమతులు పొందుకునే కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను కాక. తలలోంచి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మీకు వందనాలు, మహాగణుడా మీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ఆయన మా జీవితంలో నమ్మకత్వం గురించినటువంటి అనేక సత్యాలు ఎన్నెన్నో వింటున్నాం. అయినప్పుడు కూడా మాలో ఆ నమ్మకత్వం ఒకవేళ కొనసాగించలేకపోతున్నాం. మేము ఆ నమ్మకత్వాన్ని మేము కాపాడుకోలేకపోతున్నాం. మీరు మమ్మల్ని నమ్ముకున్నారు, మేము నిన్ను నమ్ముకున్నాము, ఆ నమ్మకం మీరు మమ్మల్ని నమ్మారు, ఆ నమ్మకాన్ని సహితము మేము నిలబెట్టలేని స్థితిలో ఉంటున్నాం. అలాంటి మాకు ఈరోజు ఒక హెచ్చరిక ఇచ్చిన స్తోత్రాలు. కనుక మేము ఎన్నటికీ కూడా నమ్మకత్వం కలిగి నీ చేత ఒక మంచి బహుమతి పొందుకుని కృప దయచేయండి. ఈ కార్యక్రమంలో, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలివాసులు వింటున్న బిడ్డలు అందరినీ దీవించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసయ్య శక్తిగల నామాలు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.